ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. క్రీస్తు ప్రభుని జనన మహోత్సవము. ప్రియమిత్రులారా, మీకెల్లరకును దైవాశీస్సులు. ప్రభుని జనన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన కొరకు రక్షకుడు జన్మించాడు. విశ్వజనీన శ్రీసభ ఈ సత్యాన్ని ప్రపంచమంతటా సంతోషముతో ప్రకటిస్తూ ఉంది. కావున మహోన్నత దేవుని ఈ రక్షణ ప్రణాళికలో ఉన్న అంశాలను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించుదాం, భక్తిపూర్వకముగా ధ్యానించుదాం. అద్భుతమైన ఈ దైవ కార్యాన్ని తలంచుకొని ప్రభువునకు సకల స్తుతులు చెల్లించుదాం. క్రీస్తు నరవతార మహోత్సవమునకు క్రిస్మస్ అనే పేరు జనసామాన్యమైపోయింది. అయినా ఈ ప్రయోగం క్రీస్తు నరవతారానికి తగిన భావాన్ని స్ఫురింపచేయదు. కానీ ఈ పదానికి అతీతమైన వేదాంశాలు మన ప్రభు జనన మహోత్సవంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం పవిత్ర గ్రంథ వచనాల ఆధారంగా అవగతం చేసుకొనటం సమంజసం. అసలు క్రీస్తు జననం ద్వారా దేవుడు సాధించింది ఏమిటి అని ప్రశ్నిస్తే యెషయా ప్రవక్త చెబుతున్న అంశం ఇది. క్రీస్తు నరవతారం ద్వారా దేవుడు నరజాతిని పరిణయమాడాడు, అనగా వరించి వివాహమాడాడు, పెండ్లి చేసుకొన్నాడు. దేవుని ప్రేమకు నిత్య తనయుడైన క్రీస్తునందు దేవుడు మానవ జాతితో శాశ్వత ప్రేమ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు. ఇది దేవుని ప్రథమ ప్రేమ ఘట్టము అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ సత్యాన్ని యెషయా ప్రవక్త ఇట్లు ప్రకటించాడు: నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన ప్రభువు అని అతని పేరు. విశ్వధాత్రికిని దేవుడని అతనికి పేరు. ఈయన పవిత్రుడు, నీ దేవుడు, ఈయనే నీ రక్షకుడు. కావున నీవు భర్తచే పరిత్యక్తయై, అనగా విడనాడబడిన దానవై, దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కాని ప్రభువు నిన్ను మరలా చేపట్టును. అతడు నీతో ఇట్లు పలుకుచున్నాడు: నేను నిన్నొక క్షణకాలము పరిత్యజించినను, గాఢానురాగముతో నిన్నిప్పుడు స్వీకరింతును అని. యెషయా 54:5-6 వరకు. ఇక్కడ గాఢానురాగం అనే ప్రయోగం చాలా ముఖ్యం. గాఢానురాగం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రేమ సన్నగిల్లిపోయే ప్రసక్తే లేదు. ఈ గాఢానురాగము వలననే దేవుడు ఎంతో సంతోషముతో నరజాతిని తన సొంతము చేసుకొనటానికి నరావతారుడు అయ్యాడు. నరావతారుడైన ఈయన సాధారణ వ్యక్తి కాదు. కానీ నిన్ను నన్ను సమస్తమును సృష్టించిన సృష్టికర్త, పరమ పవిత్రుడైన దేవుడు. ఆయనే రక్షకుడు. కావున ఈ దేవుడు తన పావిత్ర్యాన్ని ప్రదర్శిస్తూ మానవ జాతిని రక్షిస్తూ ఉన్నాడు. దీనికి తిరుగులేని తార్కాణమే క్రీస్తు నరావతారం. ఇది క్రీస్తు జననోత్సవం. అందువలన ఈ జగమంతా ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నది. సర్వశక్తిమంతుడును పరమ పవిత్రుడును విశ్వధాత్రికి దేవుడును అయిన రక్షకునితో ఐక్యమైనందుకు సమస్త మానవలోకం పరవశిస్తూ ఉన్నది. పట్టరాని సంతోషముతో ఉప్పొంగిపోతూ ఉన్నది. పెండ్లి దుస్తులతో సుందరాతి సుందరముగా అలంకరింపబడిన వధువులాగా ఈ మానవ సమాజం మెరిసిపోతూ ఉంది. కావుననే యెషయా ప్రవక్త జగజ్జనుల అందాన్ని ఆనందాన్ని ఇట్లు అభివర్ణించాడు: యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును,
నా దేవుని యందు ప్రమోదము చెందుదును. అతడు నాకు రక్షణము అను వస్త్రములను తొడిగించెను, విజయమును పుట్టము కట్టబెట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను దాల్చిన వరుని వలెను ఒప్పితిని అని యెషయా 61:10. అలనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించిన రక్షణమును చూచి యెరూషలేము ఆనందించినది. ఈనాడు రక్షకునిగా జన్మించిన క్రీస్తు నరవతారమును గాంచి మానవజాతి యావత్తు ఆనందిస్తూ ఉన్నది. పునీత పౌలు తీతునకు వ్రాసినట్లు క్రీస్తు ద్వారా మనము పవిత్రులము అవుతూ ఉన్నాము. పాపమనే మురికి దుస్తులకు బదులుగా దేవుడు పావిత్ర్యమనే పెండ్లి దుస్తులు మనకు కట్టబెడుతూ ఉన్నాడు. పాపము వలన సాతాను శక్తికి బానిసలమయ్యున్న మనకు విముక్తిని దయచేసి మన పాప విముక్తికి గుర్తుగా రక్షణము అను వస్త్రములను తొడిగించాడు. ఇదంతా క్రీస్తు జననములో మనకు జరుగుతున్న మహోపకారం, మనకు లభిస్తున్న పాప విమోచనం. కనుకనే కీర్తనకారుడు మన హృదయానందాన్ని గూర్చి ఇట్లు ప్రకటించాడు. ప్రభూ, ఆనందగీతముతో ప్రజలు నిన్ను స్తుతింతురు, నిన్ను తలంచుకొని దినమెల్లా సంతసింతురు. నీ న్యాయమును గాంచి హర్షింతురు. నీ అనుగ్రహం వలన వారు తల ఎత్తుకొని తిరుగుదురు అని వివరించాడు. కీర్తన 89:15-17 వరకు. క్రీస్తు నరవతారం ద్వారా దేవుడు మనకు న్యాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన ఎడల కనబరుచుచున్న కృపాతిశయమునకు గుర్తు ఇది. దీనినే పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను, రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు క్రీస్తు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను అని విశదపరచాడు. తీతుకు వ్రాసిన లేఖ అధ్యాయం 2 వచనాలు 11, 12, 14. ఇక్కడ దేవుని కృప అనే ప్రయోగం ప్రధానమైంది. దేవుని కృప అంటే దేవుని ఉదార ప్రేమ అని అర్థం. అది దేవుని ఉచితానుగ్రహము. డబ్బు చెల్లించకుండా, ఖర్చు లేకుండా దేవుడు మనలను ప్రేమతో ఆదరించటమే దేవుని కృప. ఆయన నరుడై మన మధ్య వసించటం వలన ఆ కృప ప్రత్యక్ష రూపాన్ని తాల్చింది. న్యాయమైన, సమంజసమైన, ఒప్పిదమైన ఈ దేవుని కృప ఒక రూపాన్ని తాల్చి మన కన్నులకు కనిపించింది. అదే క్రీస్తు నరావతారం. అదే దేవుడు నరుడుగా జన్మించటం. ఈ దేవుని మాహాత్మ్యం వలన మనం రక్షణ పొందాం. ఔదార్యముతో కూడిన ఈ దేవుని ప్రేమ వలన, అనగా మన కొరకు నరవతారమెత్తిన ప్రేమ వలన, క్రీస్తు రూపాన మన మధ్య మానవునిగా నివసించిన ప్రేమ వలన సమస్త దుర్నీతి నుండి దేవుడు మనలను విముక్తులను చేశాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించిన వారమైతే మనము రుజుమార్గమున పవిత్ర జీవితమును గడపగలము. లేకుంటే సత్కార్యములందు మనలో ఆసక్తి ఉండదు. దానికి తోడు భక్తిహీనత, లౌకిక వ్యామోహములు మనలను కబళించి వేస్తాయి. అందుకే దేవుని ఉచితానుగ్రహమైన ప్రేమలో మనం మనుగడ సాగించాలి. క్రీస్తు నరవతారం దీని కొరకు సంకల్పింపబడినది. ఈ సంకల్పమే మనకు ఆనందాన్ని దయచేస్తుంది. మనం ప్రేమమయుడగు దేవుని వడిలో, ఆయన కౌగిట ఉన్నామనే సంతృప్తిని ఇది మనకు కలిగిస్తుంది. క్రీస్తు జన్మించిన ఈ పర్వదినం నాడు గగనమును చీల్చుకొని వచ్చిన మహాజ్యోతి భూజనులపై ప్రకాశించిందంటూ పూర్వపు ప్రవక్త యెషయా పేర్కొన్నాడు.
నేటి సువార్త గ్రంథ పఠనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను అని ఉంది. యెషయా 9:2. అయితే ఈ వెలుగునకు కారణమేమిటి? ఈ ప్రశ్నకు బదులు పలుకుతూ యెషయా ఇట్లు వాకొన్నాడు: మన కొరకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడసితిమి. యెషయా ప్రవక్త స్పష్టం చేశాడు 9:6. అయితే ఈ వెలుగు సర్వసాధారణమైన సూర్యుని కాంతి కాదు, లేక విద్యుత్ దీపాల నుండి ప్రసరించే వెలుతురు కాదు. కానీ ఈ వెలుగు రక్షణపు వెలుగు, మానవ హృదయాన్ని ఆనందముతో నింపే వెలుగు. ఇది నిరాశను నివారించే నిరీక్షణతో మనిషిని ముందుకు నడిపించే వెలుగు. అందువలన ఈ వెలుగు లోకరక్షకునిగా జన్మించిన క్రీస్తు పాపడే. ఈ క్రీస్తు శిశువు వలన ప్రభువు తన జనులకు మహానందమును దయచేశాడు. వారి సంతోషమును అధికము చేసి వారిని సంతోష చిత్తులను గావించాడు అన్నాడు యెషయా 9:3. కనుక ఈ రాత్రి వేళ జగమంతా రక్షణ ఆనందముతోనూ రక్షణపు వెలుగుతోనూ నిండిపోయినది. ఈ ఆనందము, ఈ ప్రకాశము క్రీస్తు శిశువే. ఈ రక్షణపు వెలుగైన యేసు బాలుని పేర్లను యెషయా ప్రవక్త ఇట్లు పేర్కొన్నాడు: మన కొరకు శిశువుగా జన్మించిన ఆ కుమారుని పేర్లు ఇవి: అతడు ఆశ్చర్యకరుడైన సలహాదారు, అతడు బలాఢ్యుడైన దేవుడు, అతడు శాశ్వతుడైన జనకుడు, అతడు శాంతికరుడైన రాజు. యెషయా 9:6. బేత్లెహేములో పుట్టిన ఈ బాలుని గూర్చి క్రైస్తవ లోకం ఎంతగానో ధ్యానించింది. యెషయా ప్రవక్త ప్రస్తావించిన పేర్లన్నీ దైవ కుమారుడైన క్రీస్తునకు అన్వయించింది. తదనుగుణంగానే క్రైస్తవ సంప్రదాయములోను క్రైస్తవ దైవార్చనలోను ఈ పేర్లన్నీ నరావతారుడైన క్రీస్తునకు చెందినవేనని భావించింది. కనుకనే వాటి భావాన్ని ఇప్పుడు పరిశీలించుదాం. మన కొరకు జన్మించిన శిశువు ఆశ్చర్యకరుడైన సలహాదారు అనగా క్రీస్తు దివ్య జ్ఞానంలోను వివేకంలోను మహాప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. క్రీస్తు స్వయంగా ప్రకటించినట్లే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవముగా ఉంటాడు. ఆ శిశువు బలాఢ్యుడైన దేవుడు అనగా క్రీస్తు దేవుని వంటివాడు. తన ప్రజలకు శత్రు బాధ నుండి కాపాడుట కొరకు నిరంతరం పోరాడు దివ్య వీరుడు ఈ దేవుడు బలసంపన్నుడు. ఆ శిశువు, ఆ కుమారుడు శాశ్వతుడైన జనకుడు. ఈ ప్రయోగం మన మధ్య సేవకుని వలె జీవించిన నరావతారుడైన క్రీస్తునకు అన్వయం. ఆయన తాను ప్రేమించిన వారి కొరకు ప్రాణాన్ని ధారపోశాడు. తన పితృ స్వభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించాడు. అజేయమైన ఆయన ప్రేమ వలననే మనము నూతన జన్మను పొందాము, క్రొత్త జీవాన్ని పోసుకొన్నాము. శాశ్వతుడగు ఈ తండ్రితనము వలననే సమస్త ప్రజలను సముద్ధరింపబడ్డారు. ఆ శిశువు శాంతికరుడైన రాజు. కనుకనే క్రీస్తు మనలను తండ్రితో సఖ్యపరచాడు. తద్వారా ఈయన పాలనలో శాంతి వర్ధిల్లుతుంది. ఇన్ని విధాల పరమార్థం క్రీస్తు నరవతారంలో ఉంది. దీని సారాంశాన్ని మనం ఆస్వాదించాలి. అయితే మనకు ఇక్కడ ఒక ప్రశ్న జనించవచ్చును. క్రీస్తు నరావతారం ఎత్తి 2024 ఏండ్లు నిండిన తరువాత కూడా మానవ సమాజంలో నీతి న్యాయాలు గాని శాంతి సమాధానాలు గాని నెలకొనలేదు. చాలామంది ప్రజల జీవితాల్లో పరపీడనమనే భారమైన కాడి మరింత బరువెక్కిపోతుంది. కఠిన శ్రమలు కలిగించు వారి వలన పనివారి భుజముల మీది దండము గాని కొరడా గాని తొలగింపబడలేదు. శత్రు సైన్యముల చెప్పులు గాని నెత్తురులో తడిసిన దుస్తులను గాని అగ్నిలో భస్మము కాలేదు. కావున
నరావతారుడైన ఈ కుమారుని వలన శాంతి నెలకొంటుంది అనటం ఒక భ్రమయేనా అని. దీనికి పాస్కాల్ అనే వేద పండితుడు ఇట్లు సమాధానం చెప్పాడు. సమస్తమును క్రమపరచే దేవుని కార్యక్రమం చాలా మృదువుగాను మధురముగాను ఉంటుంది. దేవుడు మంచి ఆలోచనల ద్వారా మనస్సును క్రమపరుస్తాడు. తన వరప్రసాదము ద్వారా మానవ హృదయాన్ని దైవభక్తితో నింపుతాడు. అంతేగాని ప్రజలను భయపెట్టి గాని, బలవంతం చేసి గాని, హింసించి గాని శాంతిని నెలకొల్పడు. ఆయనే గనుక నియంతగా నరులను క్రమపరిస్తే ఆయన ఒక ఉగ్రవాది అవుతాడే కానీ శాంతికరుడు కాలేడు అన్నాడు ఆ భక్తుడు. కావున క్రీస్తు నరవతారములో పాల్గొనే వారంతా దైవానుగ్రహంతో సహకరిస్తే శాంతిని కనుగొంటారు. దేవుడు స్థాపించే శాంతి, నీతి, న్యాయాల రాజ్యములో వారు భాగస్థులవుతారు. కనుక మనం సమస్త జాతి జనుల రక్షణార్థం రక్షకుని ప్రసాదించిన పంపిన దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయనే సకల ప్రజల ఆనందం, నమ్మకమని క్రొత్త గీతం పాడాలి. దేవునితో సహకరిస్తేనే ఆ శాంతికరుడైన దేవుని శాంతి మన హృదయాల్లో, మనస్సుల్లో స్థిరపడుతుంది. మానవ సహకారం లేనిదే అది బలవంతంగా దేవుడు సాధించడు. కనుక మనం సమస్త జాతి జనుల రక్షణార్థం రక్షకునికి స్తుతులు చెల్లించుదాం. ఆయనే సకల ప్రజల ఆనందం, నమ్మకం అని క్రొత్త గీతాన్ని పాడుకొందాం. కీర్తనకారుడు నుడివినట్లు, విశ్వధాత్రి నీవు ప్రభువు మీద క్రొత్త పాట పాడుము, అనుదినము అతనిని స్తుతింపుము, ప్రతిదినము అతని రక్షణ కార్యమును ఒగ్గడింపుము. ప్రభువు విజయము చేయుటనుగాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి వర్షించునుగాక అని అంటూ జగజ్జనులను ప్రోత్సహించుదాం. కీర్తన 96 1 నుండి 2, 11. క్రీస్తు జన్మించిన రాత్రి ఊరి వెలుపల పంట పొలాలలో గొర్రెలను కాపలా కాస్తున్న కాపరులకు తేజోవంతమైన దర్శనం కలిగింది. పరలోకము నుండి దేవదూత వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రభుని మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యారు. అప్పుడు దేవదూత వారితో భయపడవలదు అని అభయమిచ్చాడు. అవును, దేవుడు మనలను భయకంపితులను చేయాలని కోరుకోడు, కానీ ఆయన శాంతిని, సంతోషాన్ని మనకు అనుగ్రహించాలనే ఆశిస్తాడు. అందువలన దేవదూత కాపరులకు ధైర్యం చెప్పాడు. ఆ తరువాత వారికి అందించిన శుభ సందేశం ఇది. ఇదిగో, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును నేను మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున అనగా బేత్లెహేములో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయనే క్రీస్తు ప్రభువు అని. లూకా 2:10-11 వరకు. ఈ రీతిగా యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరింది. మన కొరకు ఒక శిశువు జన్మించాడు, చీకటిలో నడుచు ప్రజలపై పెద్ద వెలుగు ప్రకాశించింది. క్రీస్తు నరావతారమే ఆ మహోజ్వల తేజస్సు, అదే పరలోకపు దేవుని మహిమ. దేవుడు ఇంత నిశ్శబ్ద వాతావరణములో దీనస్థితిలో జన్మించటం, దేవుడయ్యుండి కూడా మానవ మాతృనిగా పుట్టటం వివరింప మనకు అలవి కాని విషయం. ఆయన అచ్చం మన వంటి మానవునిగా జన్మించటం వలన ఆయన మనతో ఒకటైపోయాడు. ఆయన మనతో ఉండిపోయి సకల మానవుల రక్షణను సాధిస్తాడు. దేవుని తరపు నుండి యోచిస్తే ఆయన గొప్ప త్యాగమే చేశాడు. ఇదంతా మానవులమైన మన రక్షణం కొరకే. నరావతారములో ఉన్న త్యాగాన్ని, అర్థాన్ని, ప్రేమను యేసు స్వయంగా ఇట్లు వివరించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అనగా చెప్పలేనంతగా ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే గాని దానిని ఖండించుటకు పంపలేదు అని. యోహాను 3:16-17. ఆ పిమ్మట క్రీస్తు అంశమును రూఢిపరుస్తూ, నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు అని నొక్కి వక్కాణించాడు. యోహాను 12:47. కావున
మన దుర్బుద్ధులు ఎలా ఉన్నా సరే మన విషయంలో దేవుని ప్రేమ ప్రణాళిక మాత్రం మారదు. మనం ఆయన ప్రేమకు కల్పించే అడ్డంకులన్నీ ఆయన అధిగమించి మనలను తనతో కలుపుకొని పోతాడే గాని మనలను చేయి విడువడు. ఆయన వచ్చిందే మనతో ఐక్యమైపోవడానికి, మనలను దేవునితో సఖ్యపరచటానికి, మన మధ్య పరస్పర మైత్రిని అన్యోన్యతను నెలకొల్పటానికే ఆయన నరావతారుడు అయ్యాడు. క్రీస్తు నరావతారములో ఉన్న ఈ అంతరార్థాన్ని యెషయా ప్రవక్త ఇట్లు వెల్లడించాడు. అలనాడు యెరూషలేము గాని దానిలోని ప్రజలు గాని ఇప్పుడు మన నగరాలు గాని వాటిలోని ప్రజలు గాని దేవుని చేత తిరస్కరింపబడిన వారుగా తమ్ము తాము ఎంచుకొనకూడదు. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే పరిత్యక్తను అయ్యాను అని యెరూషలేము శోకించకూడదు. తాను ప్రతిష్ఠించుకొనిన యెరూషలేమును విడనాడుట దేవుని సహజ గుణము కాదు. పర్వతములు గతింపవచ్చునుగాక, తెప్పలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు అని ప్రభువు ఈ శాశ్వత ప్రేమను ప్రకటించాడు యెషయా 54:10. దేవుని ఈ నిత్య ప్రేమకు తార్కాణమే క్రీస్తు నరావతారం. తాను సృష్టించి ప్రేమించే నరులపై దేవుని ప్రేమ అజేయంగా నిలుస్తుంది. అది తిరుగులేని స్థిరమైన ప్రేమ. కనుక దేవుడు నరవతారం ఎత్తడం వలన ఆ ప్రేమ యథార్థమని రుజువయింది. క్రీస్తు జననములో దేవదూతలు వెల్లడించిన మరొక వేద సత్యం ఇది. బేత్లెహేములో జన్మించిన క్రీస్తు శిశువు లోక రక్షకుడు మరియు ప్రభువు. లోక 2:11. అనగా నరావతారుడైన క్రీస్తు లేక మెస్సియా రక్షకుడుగను ప్రభువుగను లోక ప్రవేశం చేశాడు. లోకా సువార్తకారుడు ఈ పదాలను వాడటం వెనుక ఉన్న అంశాలు మనం గుర్తించాలి. ఈ కాలంలో అన్యమతస్థులు తాము నమ్ముకొన్న అనేక మంది దేవరలను రక్షక దేవరలు అని పిలుచుకునేవారు. ఆ కాలంలోనూ అంతే. ఇది మత విశ్వాసపరమైన అంశం. ఇక రాజకీయంగా యోచిస్తే కైజరు వంశపు రాజులందరూ తామే రక్షకులం అని ప్రకటించుకున్నారు. ఆ రోజుల్లో కైసరు అనే రాజు తనను తాను దైవంగా ప్రకటించుకున్నాడు. అతని ఇంటి పేరు అగుస్తుస్. ఈ అగుస్తుస్ కైసరు దైవ సంభూతుడు గనుక అందరూ అతనికి మొక్కాలని ఆదేశించాడు. అదే ధీమాతో తన రాజ్యాన్ని శాసించి పరిపాలించాడు. జనాభా లెక్కల సేకరణ కొరకు ఆదేశాలు జారీ చేశాడు. ప్రజలందరి మీద గుత్తాధిపత్యాన్ని ప్రకటించాడు. ఎదురులేని పెత్తనం చలాయిస్తూ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాడు. అతడే సార్వభౌముడు అని తలంచాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే లోకా సువార్తకారుడు నిజమైన రక్షకుడు, నిజమైన దైవం, నిజమైన రాజు లేక ప్రభువు, సార్వభౌమత్వం గల రాజ్య పాలకుడు బేత్లెహేమున శిశువుగా జన్మించిన పసిపాపడే గాని వేరొకడు కాడని లోక విదితం చేశాడు. రక్షకుడు, ప్రభువు అని పిలువబడటానికి సహజాధికారం, అర్హత కలిగిన వాడు నరావతారుడైన క్రీస్తు ఒక్కడేనని లోకా నొక్కి వక్కాణించాడు. ఇది దేవదూతలు వెల్లడించిన దైవ సందేశం అని స్పష్టం చేశాడు. అంతేకాని అగుస్తుస్ కైసరు గాని అన్యమత దేవరలు గాని రక్షకులు కాలేరు కూడా. లోక సువార్తకారుడు సువార్త గ్రంథంలో 14 సార్లును, అపోస్తుల కార్యాలు గ్రంథంలో 40 సార్లును యేసును రక్షకుడు అనే పేరుతో పిలుస్తాడు. ఈ రక్షకుడు ఏనాడో పుట్టి గతించిన వాడుగా లోక వర్ణించడు. కానీ ఆయన నేడు అనగా ఈరోజు జన్మించిన నేటి రక్షకుడు అని కూడా లోకా సువార్తకారుడు నొక్కి చెప్పాడు. ఈ రీతిగా క్రీస్తు జననం, క్రీస్తు ప్రభుత్వం, క్రీస్తు సార్వభౌమత్వం, క్రీస్తు రక్షణం వర్తమాన కాలానికి చెల్లుతుంది. తరతరాల వరకు అడ్డు లేకుండా కొనసాగుతుంది. లోకా సువార్తకారుని దృఢమైన సందేశం ఇదే.
అదే దేవదూతల ప్రకటన సారాంశం. అయితే ఈ రక్షకుడు ఎలాంటివాడు, ఈ రక్షకుని గుర్తించటం ఎలా, ఆయన ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ కొండ గుర్తును లేక ఒక ఆనవాలును ఇచ్చాడు దేవదూత. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు అని సూచించాడు. లోకా 2:12. ఈ మాటలు వినగానే గొర్రెల కాపరులు పెద్దగా ఆశ్చర్యపడి ఉండరు. తమ పిల్లలు చాలాసార్లు అలాంటి పాకల్లోనే పుట్టడం వారికి తెలియని విషయమేమీ కాదు. కావున తమలోని వాడే ఒకడు పుట్టి ఉంటాడు అని వారు అనుకొని ఉండవచ్చు. గొర్రెల కాపరుల అవగాహన ఎలా ఉన్నా క్రైస్తవ సమాజం మాత్రం అక్కడ పుట్టిన శిశువులో తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించటానికి వచ్చిన మంచి కాపరిని గుర్తించింది. లోకా 15:3-7. అంతేకాక గడ్డి పరకల తొట్టిలో పశుల శాలలో పరుండియున్న ఆ చిన్ని శిశువులో దేవుని మాహాత్మ్యాన్ని గుర్తించింది క్రైస్తవ లోకం. ఎందుకంటే దేవుడు మానవ రక్షణ ప్రణాళికను అత్యంత సామాన్యమైన పద్ధతిలో నెరవేరుస్తూ ఉంటాడు. అది గొర్రెల కాపరుల విషయంలో నెరవేరిందని కూడా మనం గుర్తిస్తూ ఉన్నాం. బేత్లెహేములో పుట్టిన క్రీస్తు శిశువును గొర్రెల కాపరులు చూచి దేవుని వైభవమును శ్లాఘించారు, దేవుని మహత్తును స్తుతించారు అని లోకా సువార్తకారుడు పేర్కొన్నాడు. లోకా 2:20. అనగా శిశువు రూపంలో ఉన్న దైవాన్ని వారు గుర్తించగలిగారు. అత్యంత సాధారణ రీతిగా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. దానిని వారు గుర్తించి దేవుని స్తుతించటం, ఆనందానుభూతిని పొందటం విశేషం. ఉదాహరణకు కల్వరి కొండ మీద కూడా ఇదే జరిగింది. యేసు నిస్సహాయ స్థితిలో శిలువకు కఠిన చీలలతో అంటగొట్టబడి బిగ్గరగా అరచి ప్రాణం విడిచాడు. అది చూచినప్పుడు ఎవరైనా ఆయన దైవమని కానీ దైవ కుమారుడని కానీ లోక రక్షకుడు లేక లోక విభుడు అని కానీ అనుకుంటారా? సహజంగా అనుకోరు. కానీ ఇక్కడ కూడా దేవుడు ఎన్నుకొనిన విధానం నెరవేరింది. అది చూచిన శతాధిపతి ఒకడు దేవుని స్తుతించాడు. అతడు తన జీవితమంతా ఆయనను స్తుతిస్తూనే ఉన్నాడు. అంతేకాదు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అని ప్రపంచం ఎదుట సాక్ష్యం పలికాడు. ఆ సాక్ష్యం నేటికిని చిరస్థాయిగా నిలిచింది. లోకా 23:47. ఈ విధంగా అత్యంత సామాన్యులైన గొర్రెల కాపరులను అన్యుడు అయిన శతాధిపతియును నరవతారుడైన క్రీస్తులో మహోన్నత దేవుని రక్షణ సంకేతాలను గుర్తుపట్టగలిగారు. కావున విశ్వాసులందరూ ఈ నిరాడంబరమైన దేవుని విధానాలపై మౌన ధ్యానం చేయాలన్నదే లోకా సువార్తకారుని సూచన. ఏకాంతంగా ధ్యానించి దేవుడు సామాన్య పద్ధతిలో మన ఎదుట ప్రత్యక్షపరిచే రక్షణ ప్రణాళికను దాని సంకేతాలను అర్థం చేసుకొనటం మనం అభ్యసించాలి. క్రీస్తు జన్మించిన పర్వదినాన పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించింది. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో ఆయన అనుగ్రహమునకు పాత్రులైన వారికి శాంతి అని అంటూ దూతలు దైవస్థుతులు పాడారు. వీరు దైవస్థుతులు పాడుచుండగా స్వర్గపు వెలుగులు దేదీప్యమానంగా విరజిమ్మాయి, భూమిని వెలిగించాయి, చీకటిని పారద్రోలాయి. ఈ దివ్యజ్యోతి ఇట్లు ప్రకాశిస్తూ ఉండగా భూమి ఆకాశాలు ప్రభుని మహిమతోనూ దైవ సంస్థుతితోనూ నిండిపోయాయి. దివ్యును భువియును దేవదూతల మధుర స్వరాలతో మారుమ్రోగాయి. ప్రభుని ప్రేమ విశ్వమంతటిని ఆవరించినది. దీనికి సంకేతమే దేవదూతల ఆలాపనము. దైవసుతిని జన్మ వలన ఈ లోక ప్రజలు దేవుని అనుగ్రహమునకు పాత్రులయ్యారు అనటానికి ఆధారం. క్రీస్తు నరావతారం వలన రక్షణపు రాయబారులుగా దేవదూతలు బారులు తీరి దైవస్థుతులు పాడారు. అయితే ఈ అనుగ్రహమును తొలిసారిగా చవిచూచిన వారు సర్వసామాన్యులైన గొర్రెల కాపరులు. దీనిని గూర్చి క్రీస్తు ప్రభువు పరలోకపు తండ్రిని స్తుతించాడు. పరలోక భూలోకములకు అధిపతివైన తండ్రి, ఈ విషయమును నీవు జ్ఞానులకును వివేకులకును పరుగుపరచి పసిబిడ్డలకు వీరిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము అని వెల్లడించాడు.
లూకా 10:21. ఈ స్తుతి గొప్ప వేదాంశాన్ని వెల్లడిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ సామాన్యుల ప్రక్కన నిలుస్తాడు. సమాజములో చేదరింపునకు గురి అయి సమాజము చేత తిరస్కరింపబడిన వారిని దేవుడు సాదరంగా చేరదీస్తాడు. ఎందుకనగా వీరు దేవుని సువార్త బోధకుల వాక్కులను ఆలకించి దానిని ఆనందంతో స్వీకరిస్తారు. వీరు అధిక సంఖ్యలో అవలేలగా దేవుని చెంతకు తరలి వస్తారు. తరలి రావటమే కాదు, దేవదూతలతో కలిసి సర్వేశ్వరుని స్తుతిస్తారు. ఈ కారణము చేతనే మన దైవార్చనలో దేవదూతల గీతాలు చేర్చబడ్డాయి. సర్వశక్తిమంతుడును బలాఢ్యుడైన ప్రభువు పవిత్రుడు, 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 మహాపవిత్రుడు, మూడంతల పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన్న అను నది ఒకనాడు ప్రతినాడు స్వర్గదూతలు పరమనందు పాడుకొను గీతమే. అంతేకాక దేవుడు వాగ్దానము చేసిన శాంతిని నెలకొల్పుటకు తన కుమారుని ఈ లోకమున జన్మింపచేశాడు. ఈ కారణం చేతనే దివ్య బలిపూజలో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసుక్రీస్తువా, నీ సభకు శాంతిని సమాధానమును దయచేయుమని ప్రాధేయపడి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రీతిగా నరావతారుడైన క్రీస్తు ద్వారా శాంతి కొరకు తపించే లోకానికి అది లభించింది. దేవుడు చేసిన రక్షణ వాగ్దానములు నెరవేరాయి. ఇంతకు ఈ క్రీస్తు నరవతారపు వృత్తాంతాలన్నీ ప్రబోధించేదేమిటి? దేవునికి మానవుని మీది ప్రేమ అపారమైంది. పాపాత్ముల రక్షణ కొరకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకొరకు ఆయనే క్రిందకు దిగివచ్చి దిగువలో ఉన్న మనిషి కొరకు వంగి మనిషిని పైకి లేవనెత్తాడు. మనలను తనతో సఖ్యపరచుకుంటూ ఉన్నాడు. మనం కూడా పరస్పరం సఖ్యతతో జీవించటం క్రిస్మస్. మనం ఎంత తక్కువ వారినైనా అలక్ష్యం చేయకూడదు. ఎవరిని తక్కువ వారిగా భావించి నిరసించకూడదు. అందరూ దేవుని ప్రేమకు పాత్రులే గనుక మనము దేవుని పేరిట అందరి ఎడల ప్రేమ చూపుతూ ఉండాలి. అనుదినం దేవుడు మన కొరకు చేస్తున్న అద్భుత కార్యాలను గుర్తిస్తూ జీవించాలి. నిరంతరం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి. ప్రభువే మన ఆనందం, ఆయనే మన రక్ష. దేవుని మహిమ తేజస్సు నిరంతరం మన మీద ప్రకాశిస్తూనే ఉంది. ఈ వెలుగుబాటలో నడిస్తే మనలో శాంతి నెలకొంటుంది. ఇదంతా దైవానుగ్రహం. ఆయన కృప వలననే మనం ముక్తిని పొందాం. మరొక్కసారి మీకందరకును క్రీస్తు జనన మహోత్సవ శుభాకాంక్షలు, దైవాశీస్సులు.